తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు 5 ఐపీఎస్ అధికారుల అంటే సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ సిపిగా ఉన్నారు. తనని ప్రాధాన్యత లేని శాఖకు దాదాపు బదిలీ చేసిరని చెప్పచ్చు. అత్యంత నిజాయితీపరుడుగా పేరున్న వ్యక్తి. అసలు పొలిటిక్స్కి అంటే బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్కి ఎక్కడ కూడా తల వంచకుండా తన నిజాయితీ తన కొంప ముంచిందా అన్న విధంగా దాదాపు అధికార వర్గాలలో చర్చ జరుగుతుంది. అది అసలు ఏం జరిగింది, ఎంతమంది అధికారులని ఏ శాఖల నుంచి ఎటు ట్రాన్స్ఫర్ చేసిరు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని ఉన్న పలంగా రేవంత్ గారి సర్కార్ బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటి చాలా క్లియర్గా చూద్దాం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది అధికార వర్గాలలో లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులలో. దాదాపు ఒక 5-6 అంశాలు వినబడుతున్నాయి. ఉన్న పలంగా తనని చేంజ్ చేయడము, సిపి ఆనంద్ ఎవరైతే ఇంతకుముందుకు హైదరాబాద్ సిటీ కమిషనర్గా సైబరాబాద్ సిటీ కమిషనర్గా పనిచేసిన సిపి ఆనంద్ని తీసుకొచ్చి హైదరాబాద్ సిటీ కమిషనర్గా పెట్టడము, అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ఇది ఆ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇది సివి ఆనంద్ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పోస్ట్ యాజ్ ఏ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ట్రాన్స్ఫర్డ్. ఆయన ఏడికి తీసుకుపోయారంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి తనను బదిలీ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, శ్రీనివాసరెడ్డి గారి బదిలీ వెనుక ఉన్న ప్రధానంగా వినిపిస్తున్న అంశాలు ఏంటి అని ఒకసారి మనం చూసినట్టయితే, అసదుద్దీన్ గారి రెండో బిడ్డ గారి మామ అయిన అతని పేరు అలీ అని ఉంది. తను ఒక ఆర్థోపెడిక్ స్పెషలిస్టు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. తన పర్సనల్ లైసెన్స్డ్ వెపన్తో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ కేసులో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అసలు ఆ కేసుని చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, అదంతా ఎటో పోయి ఇబ్బంది అయ్యే విధంగా ఉందని చెప్పి దీని మీద చాలాసార్లు ఎంఐఎం పార్టీ నాయకుల నుంచి కానీ డైరెక్ట్ అసదుద్దీన్ గారి నుంచి కానీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి మొదట్లో చెప్పుకోవడం, దాని తర్వాత రిక్వెస్ట్ చేయడం, దాని తర్వాత ఇబ్బంది చేసేదాకా పరిస్థితి పోయిందని ఈ ప్రెషర్కి తలొగ్గే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్న పలంగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని బదిలీ చేస్తే డౌట్ వస్తుందని చెప్పి ఒక 5 సీనియర్ అధికారులని ఎటెటో చేంజ్ చేసినట్టుగా ఒక ఇప్పుడు ఎట్లయినా కానీ మనకు తెలుసు కదా, ఒకటే ఆఫీసర్ని తీసి చేస్తే బదనాం అవుతామని చెప్పి ఒక కథ లెక్క చేసి ఈ 5 ఇట్లా చేంజ్ చేసిందా అనే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చను, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు మొత్తం కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనే విచారణ అనేది జరుగుతుంది. ఈయనే ఫోన్ ట్యాపింగ్ కేసు చేపట్టినాడే చాలామంది రాష్ట్రంలో ఉన్న చాలామందికి తెలుసు. ఒకసారి ఈయన విచారణకు ఒక కేసుని టేకప్ చేస్తే అవతల ఎవడున్నా ఎవడు చెప్పినా ఆయన వినకపోగా విచారణను డెప్త్గా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పా. అసలు ఎందుకు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన అప్డేట్ ఏంటంటే హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించడం, ఇంకా కూడా వీళ్ళకి పవర్ వచ్చేసింది పోలీసు వాళ్ళకు, ప్రభుత్వం నుంచే కాదు గౌరవ హైకోర్టు కూడా వీళ్ళకు దాదాపు పవర్ ఇచ్చేసినంత పనే చేసింది. దాని తర్వాత రీసెంట్లీ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పి హైదరాబాద్ పోలీసు వాళ్ళు సిబిఐకి ఒక లెటర్ పెట్టుకున్నారు. రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తంలో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. అతన్ని ఎట్లా చేసి డిపోర్ట్ చేయించాలి, హైదరాబాద్కి డిపోర్ట్ చేయించి అతని మీద విచారణ జరిపించి ఆయన మీద జరిగే విచారణలో కేసీఆర్కు ఫిక్సప్ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేయాలనేది హైదరాబాద్ సిపిగా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి, అది ఖచ్చితంగా కూడా ఎవరైతే తప్పు చేసారో ఆయన నిడిచిపెట్టాడు. అది కేసీఆరా ఇంకోలా పాలిటిక్స్కి మాత్రం లొంగాడు. ఆయన నిజాయితీ ఆయన కొంప ముంచిందా అనేది ఇప్పుడు మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. మూడో క్వశ్చన్, అధికార వర్గాలలో జరిగే ఏ ట్రాన్స్ఫర్ని కూడా ఏ పొలిటికల్ లీడర్ చెప్పినా కానీ ఆయన వినడు, చాలా జెన్యున్గా డ్యూటీ చేస్తాడు. ఇలాంటి సందర్భంలో ఈయనని కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, వీడు ఒక అంటే ఇక రియాలిటీగా చెప్పాలని వీడు శివమని టైపు, ఎవరు చెప్పినా వినడు, వీని మనకెందుకు అని చెప్పి ఎక్కడనో లూప్ లైన్లో వారేసింది. ఇదే సివి ఆనంద్ని సైబరాబాద్ కమిషనర్గా, సివిల్ సప్లై కమిషనర్గా, హైదరాబాద్ కమిషనర్గా పెట్టి అందలం ఎక్కించింది. కేసీఆర్కి సంబంధించినంత వరకు ఈయన
ఆరోపణ అని కాదు, దాదాపు కూడా కేసీఆర్కి సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ గవర్నమెంట్లో అంత కీలకమైన పోస్టులని తాను చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉన్న పలంగా హైదరాబాద్కు సంబంధించిన కమిషనర్గా నియమించడము, ఎవరైతే లూప్ లైన్లో ఉన్న అధికారిని తీసుకొచ్చి ఇంతకుముందుకు రేవంత్ రెడ్డి గారు పోస్టు హైదరాబాద్ కమిషనర్కి ఇచ్చినప్పుడు మొత్తం మంది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా అన్నారు, అరే బరాబర్ చేసిండ్రా, ఒక నిజాయితీ పరునికి హైదరాబాద్ సిటీ కమిషనర్ ఇచ్చిండు, అసలు వాడు ఎవరికి కూడా వినడు, ఎటు జెన్యున్ ఉంటే అటు. చాలామంది పోలీస్ అధికారుల మీద కూడా ఆయన కేసులు రిజిస్టర్ చేయించడం జరిగింది, ఎక్కడ కూడా వెనకపోడు. అలాంటి సందర్భంలో సివి ఆనంద్కు కేసీఆర్ కుటుంబానికి మంచి పరిచయాలు ఉన్నాయి, మంచిగా వ్యవహారం ఉన్నది, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండ్మెంట్ ఉన్నది అనేది తెలుసు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఫోన్ ట్యాపింగ్ కేసు గోవిందనా అనేది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు పెద్ద మొత్తంలో డ్రగ్స్కి సంబంధించిన మాఫియాలు హైదరాబాద్ని చెరబట్టినాయి. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఒక పేరున్నది కాబట్టి హైదరాబాద్లో మనం డ్రగ్స్ అమ్ముకోవచ్చు. దీనికి సంబంధించిన సౌత్ ఇండియాకు సంబంధించినంత వరకు హైదరాబాద్ సిటీని ఒక డ్రగ్స్కి సంబంధించిన క్యాపిటల్గా మనం మార్చవచ్చు అని చెప్పి వాళ్ళందరూ భావించారు. అంతర్జాతీయ ముఠాలు ఉన్నాయని చెప్పి దాదాపు ఒక వారం రోజుల కిందనే ఎపిటమిన్ అనే 8 కిలోల డ్రగ్స్ని పట్టుకున్న తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో సార్ చెప్పిన విషయాలు ఏంటంటే హైదరాబాద్ మీద ఒక విష వలయం, అంటే ఒక విష ప్రయోగమే జరుగుతుంది, ఆ డ్రగ్స్కి సంబంధించినంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు. ఇలాంటి సందర్భంలో కీలక అధికారిని తప్పించడం, మరీ ముఖ్యంగా ఈ రోజున వినాయక చవితి అంటే హైదరాబాద్కి సంబంధించినంత వరకు, టౌన్కి సంబంధించినంత వరకు ఏం జరుగుతుందంటే కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఈయన నిజాయితీపరుడు, అసలు ఎట్లాంటి కమ్యూనల్ వైలెన్స్ కూడా ఆయన అవకాశమే ఇవ్వడు. ఎంతటి వాళ్ళనైనా కానీ అణిచివేసే ప్రయోగం చేస్తాడు. ఇక అంతే, అక్కడ ఇవ్వాలని ఉండని. అంటే కొత్త శ్రీనివాసరెడ్డి గారి ఎస్పీగా ఉన్నా, సిపిగా ఉన్నా, లేకపోతే ఆయన ఏ పోస్ట్లో ఉన్నా ఆయన కింద ఉన్న వ్యవస్థ మీద అల్టిమేట్ కంట్రోల్ తెచ్చుకొని ఆయన ఎక్కడ దాకా వెళ్ళి ల్యాండ్ ఆర్డర్ని కాపాడుతాననే పేరు కూడా ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఇంత అత్యంత హైదరాబాద్కి సంబంధించిన కమ్యూనల్ వైలెన్స్ కానీ అంటే దేశవ్యాప్తంగా ఒక డిఫరెంట్ పరిస్థితి హైదరాబాద్లో ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక నిజాయితీ గల అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏం మెసేజ్ పోతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది మూడో క్వశ్చన్. ఇలా చాలా క్వశ్చన్స్. ఫస్ట్ వన్ మనం చూసినట్టయితే ఇలాంటి మరీ చాలా క్వశ్చన్స్ అనేటి పబ్లిక్ డొమైన్లో దాదాపు ఈ 5 అంశాలే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి ట్రాన్స్ఫర్కు కీలకంగా వ్యవహరించినాయనే చెప్పుకోవచ్చు. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అధికారిగా తను ఉండడం, విచారణకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారే పర్సనల్గా అబ్జర్వ్ చేయడం, సిబిఐకి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయాల్సిందిగా ఒక లెటర్ పెట్టి సిబిఐని కూడా ప్రెషర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రెండోది, అసదుద్దీన్ గారి రెండో బిడ్డ అయినా కానీ వాళ్ళ మామ, ఆయన ఒక ఆర్థోపెడిక్ స్పెషలిస్టు డాక్టరు, ఆయనే గన్ షాట్ చేసుకొని చనిపోయిండు, సూసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాత సివి ఆనంద్ గారు ఇంతకుముందుకు కేసీఆర్ కుటుంబానికి చాలా కూడా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. నాలుగో అంశము, ఈయన లూప్ లైన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక నిజాయితీ పరుని ఇక్కడ పెట్టిండని చెప్పి ఒక చర్చ జరిగింది. అప్పుడు అందరూ ఆహా ఓహో అని అన్నారు. దాని తర్వాత ఉన్న పలంగా ఆయన తీసేసారు. ఇలా చూసుకున్నట్టయితే అధికారుల ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, అవినీతి అక్రమాల విషయంలో కానీ ఎక్కడ కూడా తను వెనుకపోని నిజాయితీ గల అధికారి అసదుద్దీన్ గారి కేసు ఒకటి, రెండోది డ్రగ్స్ మాఫియా ఒకటి, మూడోది ఫోన్ ట్యాపింగ్ మాఫియా ఒకటి, నాలుగోది అధికారులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు. ఇలా దాదాపు 3-4 అంశాలు తన ట్రాన్స్ఫర్కి కారణంగా మనం భావించవచ్చు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి మంచితనము లేకపోతే నిజాయితీయే ఆయన కొంప ముంచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.